హాయ్ గైస్, వెల్కమ్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమందికి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం చెప్పండి. వెజిటేబుల్తో చేసిన పచ్చళ్ళు అంటే నాకైతే చాలా ఇష్టం. నిల్వ పచ్చళ్ళ కంటే కూడా ఇట్లా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కానీ మా ఇంట్లో ఎవరు తినరు ఎక్కువగా, నేను ఒక్కదాన్నే తింటా అనమాట. అయితే బీరకాయ ఇవాళ వచ్చేసి ఏం పచ్చడి చేసినాం అంటే బీరకాయ పచ్చడి ఎలా చేయాలి, సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత వెల్లుల్లి, అట్లనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా మంచి మిక్స్ అవ్వాలి. మిక్స్ అవన్నీ ఇచ్చి లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అవి సాఫ్ట్ అయిపోతాయి. అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అట్లనే మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ అయిన తర్వాత టమాటాలు మంచిగా ముక్కలుగా ఒక 2 టమాటాలు మంచిగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అవి కూడా సాఫ్ట్ అయిపోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం చింతపండు, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి కూడా మంచి కుక్ అవ్వాలన్నమాట. అలా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి, ఒక పక్కన ఆమ్లెట్ వేసుకొని తింటుంటే అసలు అబ్బా స్వర్గం అనమాట. అసలు ఆ టేస్ట్ ఇంకెక్కడా ఉండదు. చాలా బాగుంటుంది, అసలు సూపర్ అనిపిస్తుంది అనమాట. అమృతం లాగా అనిపిస్తుంది. అయితే ఇంకా మార్నింగే నేను చట్నీ చేశాను. దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇవాళ దోశలోకి మాది పల్లీల చట్నీ కాదు, బీరకాయ పచ్చడి అనమాట. అయితే దోశ పిండి కలుపుకుంటూ అలా పాటలు పాడుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నాను అక్కడ. అయితే ఇంకా ఏమైందంటే నైట్ నేను మార్కెట్కి వెళ్తే అక్కడ అసలు ఇయర్ రింగ్స్, రంజాను, ఉగాది కదా, అసలు నేను ఎప్పుడు తీసుకునే ఒక బండి అతను ఉంటాడు. ఎంత బాగా తెస్తాడంటే స్టవ్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటాయి. షాపుల్లో కూడా ఉండవు అనిపించింది. క్వాలిటీ కూడా అంతే బాగుంటాయి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అన్నమాట. ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం చెప్పండి. నాకు అయితే అసలు పిచ్చ ఫేవరెట్. మనం ఇక్కడ దోసపిండి కలుపుకొని ముచ్చట్లు చెప్పుకునేలోపు అక్కడ మనం పచ్చడికి ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ చల్లగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిని కడాయిలోంచి ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకొని మంచి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. అట్లా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇంకా పోపు పెట్టేసుకొని అలా తింటుంటే అబ్బో ఆ రుచే వేరు అనమాట. ఇంకా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కొంతమంది పోపు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు అనమాట. ఎలా అయినా తినొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ పోపు పెట్టుకుంటే చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేను పోపు పెట్టేశాను. పోపు పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా దోశలు వేసుకొని తింటుంటే అసలు అబ్బా చాలా రోజులు అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే ఇట్లా నేను చట్నీ చేసుకొని తిని కూడా. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు, నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాలని చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అందరూ చూడడానికి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ అందమైన సున్నితమైన చేతులతో ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.